కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ పొంగనూరు మీనేచరు మైక్రో ఆవులను పెంచుతున్న ప్రసాద్ ఫామ్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఒక్కసారి అన్నని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రతి రైతు సోదరులకు కూడా నమస్కారం. తర్వాత మన ఈ నందిని డైరీ ఫామ్ లో మనకి స్మాల్ సైజ్ అంటే మరీ చిన్న స్మాల్ సైజు బుల్ ఉంటాం చాలా ఫామ్ లో రేర్ గా చూసుంటారు. అవునన్నా, చాలా రేర్ గా ఉంటాయి. ఇది వయసు వచ్చేసి 3 సంవత్సరాలు. ఈ బుల్ 3 సంవత్సరాలు అన్న ఆల్రెడీ క్రాస్ చేస్తుంది. దీని హైట్ వచ్చేసి 28 అంగుళాలు. 28 అన్న 28 ఇంచెస్. 28 ఇంచెస్ చూసుకోవచ్చండి, చాలా స్మాల్ సైజ్ అండి. ఇప్పుడు మనకు వచ్చే మీనేచర్ పొంగనూరు స్మాల్ సైజ్ ఏమైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేయించుకోవడానికి బెస్ట్ క్వాలిటీ ఈ బుల్ మనకి. ఈ బుల్ అన్న అవునండి. వెనకాల తాక్ గానీ మొత్తం అన్ని కూడా ఎవరైనా చూసుకోవచ్చు. ఓకే అన్న, నేను నుంచుంటే సైజు కూడా చూసుకోవచ్చు అండి. కరెక్ట్గా 2 feet ఉంటుంది సైజు. చాలా స్మాల్ సైజ్ అండి. అన్న మన ఫామ్ లో ఇంకా ఏ ఆవులు ఉంటాయన్న? నా దగ్గర 360 రోజులు కూడా ఒరిజినల్ మీనేచర్ 1 year 1.5 year దోళ్ళు, అది మేలు ఫీమేల్ రెండు కూడా పేర్స్ నా దగ్గర దొరుకుతాయి. ఓకేనా, అది 10 cows నుంచి 20 cows వరకు నా దగ్గర 360 రోజులు అందుబాటులో ఉంటాయి. ఓకేనా, ఇవి కాకుండా నా దగ్గర సెకండ్ క్వాలిటీ ప్రెగ్నెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి 360 రోజులు కూడా 8 month 7 month ప్రెగ్నెన్సీలు నా దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీలు కూడా ఉంటాయి. ఇంకా మనకు తల్లి పిల్ల కావాలి, మన పిల్లలకు పాలు కావాలంటే ఆ ఆవులు కూడా మన దగ్గర ఉంటాయి. ఉదయం 1 లీటర్ ఆవు వచ్చే వరకు కూడా నాదే బాధ్యత ఉంటుంది, పూర్తి బాధ్యత. ఆ విషయంలో మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ ఆవు అయితే కొన్నారో ఆ ఆవు పంపిస్తానండి. అంటే ఆవును మార్చి ఆవు పంపించడం అనేది నా దగ్గర ఉండదు. ఓకే, వీడియో కాల్ లో కానీ మనకి మీరు వీడియో కాల్ చేసి చూపిస్తే నేను వివరంగా చూపించి అదే పంపిస్తాను. ఓకేనా, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నా? దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లాక్టేషన్ 7 month 20 days ప్రెగ్నెన్సీ తో ఉంది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ లాక్టేషన్ అంటే 2.5 సంవత్సరాల వయసు ఇది. ఓకేనా, 2 పొల్ల మీద ఉంది ఇది. ఓకేనా, హైట్ వచ్చేసి మనకి 3 feet లోపు ఉంటుంది అండి. 3 feet లోపేనా? ఇది మన కొమ్ములు లేకుండా కావాలంటారు అందరూ కూడా. అవునన్నా, ఎందుకంటే పిల్లల్ని భయపడతారు. కొమ్ములు ఉన్నా ఏదో పొడవగానే కొంతమంది భయపడతారు. అవునన్నా, దీని కొమ్ములు గట్ట ఉండవు. ఓకేనా, ఉన్నా 1 అంగుళం 2 అంగుళాలు తప్ప అంతకు మించి పైకి రావు. ఓకేనా, మన పెద్ద ఇప్పుడు పూర్వం ఒంగోలావులకి బొద్దుకొమ్మ ఏ రకంగా ఉందో ఆ రకంగా ఆ టైప్ లో ఉంటది అన్నమాట. ఓకేనా, ఫస్ట్ లాక్టేషన్ చాలా కుదురు. ఇంకా ఎన్ని నెలలు పడుతుంది ఇది ఇంకా మనకు 3 నెలలు టైం పడుతుంది అన్న. 3 నెలలు అయితే పడుతుంది. 3 నెలలు టైం పడుతుంది. క్వాలిటీ అయితే ప్యూర్ వైట్ సుళ్ళు అని కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చి ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డండి. ఇది 2 సంవత్సరాల వయసు. మన బ్రీడింగ్ పర్పస్ మన తక్కువ రేట్ లో కావాలన్నోళ్ళకి ఇలాంటిది బాగుంటదండి. అంటే ఇంటికాడ అందంగా మేపుకోవడానికి. మన దీని రేట్ వచ్చి 20-25 వేలలో మనం ఇవ్వడం జరుగుతుంది సార్. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు కదా, మాట్లాడుకోవచ్చండి. 1-2 నెలలు బార్గింగ్ ఉంటది. అలాగే పెద్ద డిఫరెంట్ ఉండదు. ఓకే, మీకు స్క్రీన్ అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి వివరాల కోసం అన్ని కూడా మీరు ఫోన్ చేసి అయితే మాట్లాడొచ్చండి. మన అన్న దగ్గర 365 రోజులు కూడా సేల్కి అయితే ఆవులు అయితే ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు మన పాలు ఆవులు అంటే మనకు పాలు కావాలన్న వాళ్ళకి ఇదిగో పేదోడు తల్లి ఇది. ఓకేనా, ఆవు వైట్ వచ్చేసి 3 feet ఉంటది. 3 అడుగులన్నా ప్యూర్ వైట్. మార్నింగ్ 1.5 లీటర్ ఈవినింగ్ 1.5 లీటర్ వరకు ఇస్తుంది పాలు. అది లేడీస్ ఇచ్చేస్తుంది, మగవాళ్ళు తీసిన ఇచ్చేస్తుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఈ ఫీమేల్ కూడా క్వాలిటీ ఉంటది. ఇప్పుడు ఈ ఫీమేల్ కూడా 20 inches. ఇప్పుడు దోడ కూడా మంచిది. ఓకే, మీరు ఎవరు వెళ్ళి తీసుకున్నా ఏం మాట్లాడదు. ఎనీ టైం ఎప్పుడు తీసుకున్నా పాలు ఇచ్చేద్ది. ఓకే, ఈ దూడకి తీసేగా మనకి 1.5 లీటర్ ఉంటాయనా, లేదంటే దూడ పోను 1.5 లీటర్. దూడ పోను 1.5 లీటర్. పొద్దున్న 2 సాయంత్రం 2 పాలు ఇస్తుంది. దూడ 1 లీటర్ పోగా మనకి 1.5 లీటర్ పాలు ఇస్తుంది. ఓకే, ఇది రేట్ ఎంత పడుతుందో నాకు ఫోన్ చేస్తే మీరు వివరిస్తారా? ఓకేనా, మీకు ఇలాంటి ఆవులు కావాలన్నా చిన్నవి కావాలన్నా కూడా మీరు ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ఇక్కడ హెవీ క్వాలిటీ మంచి టాప్ క్వాలిటీ పొంగనూరు మీనేచర్ అన్ని కూడా సేల్కి అయితే ఉన్నాయని అన్న చెప్పడం జరుగుతుందండి. మీరు అందుకే రావడానికి ఇబ్బంది అయినా కూడా మీకు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో కూడా చూపిస్తారండి. రేట్లు అన్ని కూడా మీరు వివరంగా మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఒకవేళ వెహికల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటనేది ఒక ఇబ్బంది ఉంటుంది. వాళ్ళే వెహికల్ అరేంజ్ చేసి మీకు డెలివరీ ఇచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత అయితే వహిస్తామని అన్న అయితే చెప్పడం జరుగుతుంది. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్. ఇది కూడా బ్రీడింగ్ కి మనకి ఏదైతే పొంగనూరు సెమన్ చేయించుకున్న వాళ్ళు కానీ పొంగనూరు గిత్త చేయించుకున్న వాళ్ళు కానీ అలాంటి బాగా ఉపయోగపడతాయి ఈ పాటలో. ఓకేనా, ఇది మన ఫస్ట్ చూపించిన పడ్డ ఇది ఒకలాగా ఉంటుంది. ఇది కూడా 2 year ఏజ్.
ఇప్పుడు క్రాసింగ్ టైం అనమాట. ఇప్పుడు ఈటుకు వచ్చే టైం ఇవి. ఈటుకు వచ్చే టైం అన్న సెమన్ చేసుకునే వాళ్ళకి బెస్ట్. ఓకే అన్న. ఇది ఇప్పుడు మనకి ఆవు ఈటికి రావాలంటే ఎంత వయసుకి ఈటుకు వస్తుందండి? ఇప్పుడు ఈ ఆవు వచ్చేసి మనకి 2 సంవత్సరాల వయసు. 2 సంవత్సరాల్లో ఒక నెల అడిట్లో 2 సంవత్సరాలు పూర్తి అయిపోతే గర్భం బాగా విడుదల అవుతుంది. మనకి సెమన్ చేయించుకోవడానికి బెస్ట్ టైం అనమాట. ఓకేనా. 2 సంవత్సరాలకు ఫస్ట్ టైం ఎదకొచ్చినప్పుడు అది వదిలేసుకొని నెక్స్ట్ టైం ఎదకొచ్చినప్పుడు కంపల్సరీ చేయించుకోవచ్చు. ఓకేనా. ఎదకి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 1 మంత్ గ్యాప్ ఉంటుంది. 1 మంత్ లో ఒకసారి 1 మంత్ కి ఈటుకు వస్తుంది అన్న. మనం ఒక సెమన్ చేయించిన తర్వాత 1 మంత్ కి ఈటుకు రాకపోతే అది కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. ఓకేనా. మనకి అది కన్ఫర్మ్ అయిపోద్ది. మనకి ఇబ్బంది పడేది ఏమి ఉండదు. కాకపోతే ఈటుకు వచ్చిందని ఎలా తెలుస్తుంది? అప్పుడు ఈటుకు వచ్చినప్పుడు ఎలా ఉంటది అంటే వెనక బాగానే మనకి తేగేస్తుంది. ఓకేనా. ఎట్లా అంటే కోడిగుడు సొన ఏ టైప్ అయితే ఉంటుందో వైట్ గానే ఆ రకంగా తేగేస్తుంది. ఓకేనా. మనుషులు ఉంటే మనుషుల మీద ఎగరదాకా వస్తుంది. ఆ లక్షణాలు ఉంటే మనం ఎన్న సెమన్ చేయించుకోవచ్చు. ఓకేనా. ఆ లక్షణాలు ఉంటే ఎదకొచ్చినట్టుగా మనం గుర్తించుకోవచ్చు. కొన్ని ఆవులు అయితే అర్తే ఆ తేగేసి అర్తే. ఓకేనా. దాని గురించి చెప్తారా? ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ప్రెగ్నెన్సీ. ఇదే ఓకేనా. 7 మంత్ ప్రెగ్నెన్సీ. ఇది కూడా మిల్కింగ్ ఇస్తుంది. కలితే కలర్ వైట్ కలర్ రావు. మనకి మేపు కూడా సింపుల్ గా ఉంటాయి. పెద్ద ఆవులు మేపుకునే బదులు ఈ 2 ఆవులు మేపుకోవచ్చు. సింపుల్ గా ఉంటాయి. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గేదెలతో ఆవులతో పోల్చినప్పుడు గేదెలు అయితే 4 ఆటలు మేపచ్చు. ఒక గేదెని పోల్చుకుంటే ఆవులు అయితే ఒక ఆవును పోల్చుకుంటే ఈ 2 ఆటలు మేపుకోవచ్చు. ఓకేనా. ఒక గేదెని మేపే మెయింటెనెన్స్ 4 ఆవులు మేపుకోవచ్చు అండి, ఇబ్బంది లేకుండా. ఓకేనా. అది వారం అంతా వేస్తే పేడ ఒక రోజు వేస్తుంది గేదె. ఇది వారం రోజులు అంతా వేస్తే గేదె వేసిన పేడ అంత. వారం రోజులు గేదె ఎంత పేడ అయితే వస్తుంది, ఇది వారం ఒక రోజుకి గేదె వేస్తుంది. ఒక రోజుకి ఆవు అయితే వారం రోజులు వేసినా అంతే పేడ వస్తుంది. చాలా తక్కువ మెయింటెనెన్స్ తో అయితే మనం చాలా సింపుల్ గా అయితే మేపుకోవచ్చు అండి. అన్న అయితే సుమారు ఎన్ని ఉంటాయన్నా మన ఫామ్ లో? నా దగ్గర ఇప్పుడు 40 ఆవుల వరకు ఉన్నాయి సార్. నా దగ్గర 40 ఉన్నాయన్నా. ఇవే కాకుండా నాది ఫామ్ వేరేది ఉంటది. అందులో కూడా నాకు 60-70 ఆవులు ఎప్పుడు కూడా తిరిగి వచ్చేవి ఉన్నాయి. మన ఫామ్ బ్రీడింగ్ చేసేవి ఉన్నాయి. అన్ని రకాలు కూడా నా దగ్గర 500 ఆవులు నా దగ్గర ఎప్పుడు కూడా ఉంటది. నందిని డైరీ ఫామ్ లో మినియేచర్, మైక్రో మినియేచర్, నానో, పొంగనూరు అన్ని రకాల ఆవులు కూడా సేల్కి అయితే ఉంటాయండి. మీరు ఫామ్ హౌస్ల్లోను, గెస్ట్ హౌస్ల్లోను, ఇళ్లలోను, అలాగే మనకి బెడ్రూమ్లో కూడా తిరగడానికి వీలుగా ఉండే చిన్న సైజు ఆవులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి.